మెదక్ జిల్లాలోని కొల్చేర మండలంలో 2026 సంవత్సరానికి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మండల విద్యాధికారి ఉమారాణి తెలిపారు. శనివారం నుంచి జరగనున్న 10వ తరగతి పరీక్షలకు ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను శుక్రవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలో మొత్తం 4 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కేంద్రాల్లో మొత్తం 690 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన త్రాగునీరు, మరుగుదొడ్లు మరియు ఇతర మౌలిక వసతులు అన్ని సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. విద్యార్థులు ప్రశాంతమైన అనుకూలమైన వాతావరణంలో పరీక్షలు రాయడానికి తగిన చర్యలు తీసుకున్నామన్నారు. విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా తల్లిదండ్రులు కూడా సహకరించాలని మండల విద్యాధికారి సూచించారు. 10వ తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులందరికీ మండల విద్యాధికారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆమె వెంట పీఈటీ శ్రీధర్ రెడ్డి ఉపాధ్యాయ బృందం ఉన్నారు. మన మండలంలో మొత్తం 11 స్కూల్లో 9 జెడ్పీ స్కూల్స్ అంటే లోకల్ బాడీ, తర్వాత 2 స్కూళ్ళలో ఒకటి కస్తూర్బా, ఒకటేమో గురుకుల పాఠశాల ఉంది. మొత్తం స్ట్రెంత్ వచ్చేసి 574 ఈ మండలంలో ఎగ్జామ్స్ రాసేయడానికి తయారయ్యారు. అదేవిధంగా 690 మొత్తం 4 సెంటర్లో కలిపి 690 మంది విద్యార్థులు పరీక్షలు రాయడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు అటెండెన్స్ తీసుకొని ఎటువంటి అవకతవకలు జరగకుండా పగడ్బందీగా ఎగ్జామ్స్కి సంబంధించిన ఏర్పాటు చేయడం జరిగింది. ఫర్నిచర్ అవైలబుల్ ఉంది. కొద్దిగా తగ్గినప్పుడు మేము కస్తూర్బా నుండి తీసుకోవడం జరిగింది. ఫర్నిచర్ కూడా సఫిషియెంట్గా సరిపోయింది.